హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం A16 బారోయింగ్ కాస్ట్ గురించి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఆల్రెడీ ఫండమెంటల్స్ అన్నీ మీకు తెలిసిన ఎగ్జామ్షన్తో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. A16లో క్వాలిఫైయింగ్ అసెట్ అని నాన్ క్వాలిఫైయింగ్ అసెట్ అని రెండు రకాలు ఉంటాయి. క్వాలిఫైయింగ్ అసెట్ మీద కనుక మనం బారోయింగ్ ఏదైనా తీసుకుంటే ఆ బారోయింగ్ కాస్ట్ మనం క్యాపిటలైజ్ చేసుకునేందుకు A16 అలౌ చేస్తుంది. అలాగే నాన్ క్వాలిఫైయింగ్ అసెట్ కొనడానికి మనం బారోయింగ్ చేసి దాని తాలూకు ఇంట్రెస్ట్ లేదో అదర్ ఎక్స్పెన్సెస్, కమిట్మెంట్ ఛార్జెస్, ఫైనాన్స్ ఛార్జెస్, అదర్ ఛార్జెస్ ఏమైనా ఉంటే వాటిని మనం P&Lలోనే రికగ్నైజ్ చేయాలి. అంటే ఎక్స్పెండిచర్ కిందే ట్రీట్ చేయాలి తప్పితే మనం వీ కెనాట్ క్యాపిటలైజ్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ అసెట్. బట్ క్వాలిఫైయింగ్ అసెట్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ఎగ్జామినేషన్లో మనం క్లియర్గా క్వశ్చన్ చూస్తే మనం 4 రకాల అసెట్స్ ఇచ్చినప్పుడు ఇది క్వాలిఫైయింగ్ అసెట్టా నాన్ క్వాలిఫైయింగ్ అసెట్టా అనేది మనం డిసైడ్ చేయడానికి థంబ్ రూల్ ఏంటంటే, క్వాలిఫైయింగ్ అసెట్ అంటే జనరల్గా ఇట్ టేక్స్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఎక్వైర్, కన్స్ట్రక్ట్ ఆర్ ప్రొడ్యూస్. ఇది యాక్చువల్ డెఫినేషన్. అంటే ఏంటి సబ్స్టాన్షియల్ టైం అంటే ఏంటి? సుమారుగా 1 సంవత్సరం కానీ అంతకంటే ఎక్కువ టైం పట్టాలి ఆ అసెట్ని మనం కొని దాన్ని వాడే స్టేజ్కి కానీ లేదు అమ్మే స్టేజ్కి కానీ తీసుకెళ్ళడానికి కొంత టైం పట్టాలి. అటువంటి దాన్ని క్వాలిఫైయింగ్ అసెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీ అనేది ఓవర్ నైట్గా మనం తయారు చేయలేంగా. సో ల్యాండ్ కొనాలి, ప్లాన్ అప్రూవల్ రావాలి, అలాగే ఫ్యాక్టరీని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అది 1 year, 1.5 years, 2 years పడుతుంది. సో ఎనీథింగ్ అబౌట్ 12 months కనుక పీరియడ్ మనం ఉంటే దాన్ని సబ్స్టాన్షియల్ పీరియడ్ అంటాం. ఆ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఎప్పుడైతే ఒక అసెట్ తీసుకుంటుందో, దేనికి తీసుకుంటుందో? టు గెట్ ఇట్ రెడీ ఫర్ యూస్ ఆర్ ఫర్ సేల్, దాన్ని మనం క్వాలిఫైయింగ్ అసెట్ అంటాం. సో దాని తాలూకు బారోయింగ్ ఏదైనా మనం చేస్తే, అంటే ఏంటి, బ్యాంక్ లోన్ తీసుకున్నాం ఫ్యాక్టరీ కట్టడానికి, లేదు షెడ్ కడుతున్నాం, లేదు మనం ఒక ప్లాంట్ కడుతున్నాం. సో దాని తాలూకు కన్స్ట్రక్షన్కి బోర్డు అంత ఖర్చు అవుతుంది. దాని తాలూకు లోన్ మనం కనుక తీసుకుంటే ఆ లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్ మనం క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. అంటే ఏమిటి, ఆ ప్లాంట్ వాల్యూకో, ఆ ఫ్యాక్టరీ వాల్యూకో, ఆ షెడ్ వాల్యూకో మనం యాడ్ చేయొచ్చు. ఇది క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఏ క్వాలిఫైయింగ్ అసెట్. నాన్ క్వాలిఫైయింగ్ అసెట్స్, సపోజ్ మనం కొన్న రోజునే అసెట్ రెడీగా ఉంది వాడుకునేందుకు, లేదు దాన్ని కొని వెంటనే అమ్మేయచ్చు, మీన్స్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇట్స్ యూస్ ఆర్ సేల్, అయితే ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. సో ఎనీ ఎక్స్పెండిచర్ విత్ రెస్పెక్ట్ టు సచ్ నాన్ క్వాలిఫైయింగ్ అసెట్స్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్ ఫర్ దట్ కరెంట్ పీరియడ్. అంటే ఎప్పుడు మనం స్పెండ్ చేసామో ఆ ఇయర్లో వాటిని ఎక్స్పెండిచర్ కింద రికగ్నైజ్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకటి, పర్చేజ్ ఆఫ్ వెహికల్స్. వెహికల్ మనం కొన్నాం, ఫ్యాక్టరీ కోసం ఒక ట్రక్ కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్. ట్రక్ ఇంకా దాంట్లో మనం తయారు చేయడానికి ఏముంది, వచ్చేసింది. ట్రక్ మనం కొన్నప్పటి నుంచే వాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్. సో ఇట్ ఈస్ రెడీ ఫర్ యూస్. లేదు ట్రక్ మన బిజినెస్ ట్రక్కులు కొనడం అమ్మడం, సో ఇట్ ఈస్ రెడీ ఫర్ సేల్ ఆల్సో. ట్రక్కులు కొన్నాం, ఇవాళ 100 ట్రక్కులు కొన్నాం, రేపు పొద్దున ఒక కస్టమర్కి ఒక 5 ట్రక్కులు అమ్మాలి, లేకపోతే ఇంకో కస్టమర్కి 10 ట్రక్కులు అమ్మాలి. సో దే ఆర్ రెడీ ఫర్ యూస్, దే ఆర్ రెడీ ఫర్ సేల్. So when some assets they are ready for use or for sale, at the time of purchase itself they are not qualifying assets, and any expenditure on say borrowing is to be treated as expenses. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, పర్చేజ్ ఆఫ్ మెషినరీ మనం డైరెక్ట్గా కొనేసాం, ఇట్ ఈస్ రెడీ ఫర్ యూజ్ ఆర్ సేల్. వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకున్నాం, అది అంతే. అలాగే లేదు అడ్వాన్స్ ఇచ్చాం, వెహికల్స్ కొనడానికి, ట్రక్కులు కొనడానికి మనం అడ్వాన్స్ ఇచ్చాం, దాంట్లో కన్స్ట్రక్షన్ ఏం లేదు. అలాగే టెక్నికల్ నాలెడ్జ్, అంటే ఏదో సాఫ్ట్వేర్ కొనడానికో లేదు కొన్ని పేటెంట్స్ కొనడానికో మనం డబ్బులు పెట్టి కొన్నాం, సాఫ్ట్వేర్ కొనేసాం, ఇన్స్టాల్ చేసుకున్నాం, వాడుకుంటున్నాం. సో దేర్ ఇస్ నో అడిషనల్ పీరియడ్ దట్ వీఆర్ స్పెండింగ్ టు గెట్ ఇట్ రెడీ ఫర్ యూజ్ ఆర్ సేల్. సో ఎప్పుడైతే అసెట్ రెడీగా ఉందో మనం యూజ్ చేసుకోవడానికి లేదు సేల్ చేయడానికి, సచ్ అసెట్స్ దే ఆర్ నాట్ క్వాలిఫైయింగ్ అసెట్స్ అండ్ వీ కెనాట్
క్యాపిటలైజ్ ది బారోయింగ్ కాస్ట్. ఈ రెండు మేజర్ డిఫరెన్స్ కనుక మనకు తెలిస్తే అదర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యాపిటలైజేషన్ అనేది జనరల్గా ఎప్పుడు చేస్తున్నాం మనం ఇందాక అనుకున్నట్టుగా సబ్స్టాన్షియల్ టైం తీసుకుంటుంది ఒక అసెట్ కన్స్ట్రక్ట్ చేయడానికి, లేదు ఒక అసెట్ ప్రొడ్యూస్ చేయడానికి, లేదు ఒక అసెట్ క్రియేట్ చేయడానికి. ఈలో మనం బ్యాంక్ నుంచి బారోయింగ్స్ చేసాం, ఆ బారోయింగ్ తాలూకు ఈఎంఐస్ పే చేస్తున్నాం, అంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, దాంట్లో ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, ఆ ఇంట్రెస్ట్ మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ఈ క్యాపిటలైజేషన్ని సస్పెండ్ కూడా చేయొచ్చు, అంటే ఏమిటి, హోల్డ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం సస్పెన్షన్ చేయడానికి వీల్లేదు, అంటే ఏంటి, వీ టు కంటిన్యూ ది క్యాపిటలైజేషన్. దీనికి ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ మనం ఒక బ్రిడ్జ్ కడుతున్నాం, లేదు ఒక ఫ్యాక్టరీ కడుతున్నాం, టెంపరీగా మధ్యలో ఏదో వర్కర్స్ బ్రేక్ తీసుకున్నారు, ఒక 1 month బ్రేక్ తీసుకున్నారు, లేదు రైనీ సీజన్ వచ్చింది మధ్యలో, రైనీ సీజన్లో మనం కన్స్ట్రక్షన్, అవుట్ సైడ్ కన్స్ట్రక్షన్ మనం ఏం చేయలేము, అటువంటిప్పుడు ఏదో ఒక 1 రోజులు ఆపేయాల్సి వచ్చింది. సో వెన్ ద డిలే ఆర్ వెన్ ద టెంపరీ డిలే ఈజ్ పార్ట్ ఆఫ్ ది న్యాచురల్ ప్రాసెస్, మనం సస్పెన్షన్ చేయవలసిన అవసరం లేదు. అంటే ఏమిటి, ఆ నెలలో కట్టిన ఇంట్రెస్ట్ కూడా మనం క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. సో వెన్ ద డిలే ఈజ్ సే పార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ది అసెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ సేల్, దెన్ క్యాపిటలైజేషన్ నీడ్ నాట్ బి సస్పెండెడ్. ఇది చాలా ఇంపార్టెంట్, నీడ్ నాట్ బి సస్పెండెడ్ అనేది. సరే, ఎప్పుడు సస్పెండ్ చేస్తాము? సపోజ్ అదర్ రీజన్స్, అంటే ఏమిటి, నార్మల్ ప్రాసెస్ కాదు, వాళ్ళు ఏదో స్ట్రైక్లో వెళ్ళారు, లేదు మనమే క్యాపిటల్ లేక, మన దగ్గర ఫైనాన్స్ లేక కొన్నాళ్ళు ఆపేసాం, ఒక 3 నెలలో, ఒక నెలలో, ఒక 2 నెలల్లో కన్స్ట్రక్షన్ ఆపేసాం. సో ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ ప్రాసెస్, అది అబ్నార్మల్. అటువంటప్పుడు మనం బ్యాంకులో తీసుకున్న లోన్ మీద మనం ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాం. ఆ కాస్ట్ని మనం సస్పెండ్ చేయడానికి, అంటే ఆ కాస్ట్ మనం క్యాపిటలైజ్ చేయడానికి వీల్లేదు. ఆ బారోయింగ్ మీద కాస్ట్ మనం స్పెండ్ చేస్తూనే ఉన్నాం, బట్ వీ కెనాట్ ఇంక్లూడ్ దట్ కాస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది అసెట్, అంటే క్యాపిటలైజ్ చేయలేము. అటువంటి ఎక్స్పెండిచర్ని దాన్ని జనరల్గా హోల్డింగ్ కాస్ట్ అంటారు. ఆ హోల్డింగ్ కాస్ట్ని ఇట్ కెనాట్ బి క్యాపిటలైజ్, ఇట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. సో సస్పెన్షన్ గురించి మనం 2 తెలుసుకున్నాం. పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అయితే క్యాపిటలైజ్ చేయొచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఇట్ కెనాట్ బి క్యాపిటలైజ్డ్. దెన్ 3వ మోడల్ స్పెసిఫిక్ బారోయింగ్ అని చెప్పి. ఒకప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం, ఒక అసెట్ కొనడానికి మాత్రమే లోన్ తీసుకుంటాం. బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు ఇక బలానా పర్టికులర్ ప్లాంట్ అండ్ మెషినరీ కొనడానికి మేము ఈ లోన్ తీసుకుంటున్నాం అని తీసుకోవచ్చు. లేదు, మాకు ఓవరాల్గా మా మొత్తం ఫ్యాక్టరీకి, ప్రాజెక్ట్కి కలిపి మనం ఒక ప్రాజెక్ట్ లోన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఏంటి, దాంట్లో మీకు ఫ్యాక్టరీ బిల్డ్ చేయడానికి ఉంటుంది, ప్లాంట్ అండ్ మెషినరీ కొనుక్కుని ఇన్స్టాల్ చేసుకునేందుకు ఉంటుంది, డబ్బు వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. సో ఉన్నప్పుడు స్పెసిఫిక్ బారోయింగ్ ఉంటుంది, జనరల్ బారోయింగ్ ఉంటుంది. స్పెసిఫిక్ బారోయింగ్ ఈజ్ మెంట్ ఫర్ acquiring a particular asset, whereas general borrowing is meant for construction of a factory in general. అంటే అదర్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉండొచ్చు దాంట్లో. ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం 2-3 పాయింట్లు క్వశ్చన్లో ఎలా ఉండొచ్చు. స్పెసిఫిక్ బారోయింగ్ అని చెప్తాడు, అంటే స్పెసిఫిక్ లోన్ అంటాడు దాన్ని, బారోయింగ్ అనేదాన్ని లోన్ అని కూడా అనొచ్చు. స్పెసిఫిక్ లోన్ ఉంటుంది, నాన్ స్పెసిఫిక్ లోన్ ఉంటుంది. నాన్ స్పెసిఫిక్ లోన్నే జనరల్ లోన్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు 2 రకాల లోన్స్, స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్. నాన్ స్పెసిఫిక్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ అయిపోయింది. ఈ లోన్ మనం తీసుకున్నాము, ఈ లోన్ మనం తీసుకున్నప్పుడు ఒకేసారి తీసుకోవాల్సిన పని లేదు, మన ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్ని బట్టి మనం అప్పుడప్పుడు తీసుకోవచ్చు. సో జనవరిలో కొంత తీసుకున్నాం, సపోజ్ ఏప్రిల్ టు మార్చ్ మనం ఫైనాన్షియల్ ఇయర్ అనుకున్నాం, ఏప్రిల్లో తీసుకున్నాం కొంత, మళ్ళీ జూలైలో తీసుకున్నాం, మళ్ళీ ఎప్పుడు అక్టోబర్లో తీసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నాం. సో 4 టైమ్స్గా తీసుకున్నాం అనుకున్నాం. కాబట్టి ఈ 4 టైమ్స్ తీసుకున్నప్పుడు మనం దీని టోటల్కి మనం బారోయింగ్ కాస్ట్ని ఒకేసారి కట్టడానికి వీల్లేదు. మనం యావరేజ్ డ్రాయల్స్ ఎంత అనేది మనం ఫస్ట్ కంప్యూట్ చేయాలి. యావరేజ్ మనం ఎలా చేస్తాం,
ఎన్నాళ్ళు మనం ఆ లోన్ తీసుకున్నాం. సపోజ్ ఏప్రిల్లో తీసుకున్న లోను 12 నెలలు ఉంది కాబట్టి దాన్ని వెయిటెడ్ యావరేజ్ కింద మనం కంప్యూట్ చేయాలి. అలాగే ఇంకో జూన్లో తీసుకున్నది 9 నెలలే ఉంది, లేదు ఇంకో అక్టోబర్లో తీసుకున్నది 6 నెలలే ఉంది, లేదు జనవరిలో తీసుకున్నది 3 నెలలే ఉంది. కాబట్టి ఆ వెయిటెడ్ యావరేజ్ ప్రకారం యావరేజ్ అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేది మనం కనిపెట్టాలి. ఇది ఫస్ట్ కంప్యూటేషన్. దీనికి ఎండ్ ఆఫ్ ది టేబుల్ మీరు అన్ని లెక్కల్లో చూసే ఉంటారు ఎగ్జామినేషన్లో. సెకండ్ థింగ్, అలాగే బారోయింగ్స్లో కూడా మనం 4 రకాల జనరల్ లోన్స్ ఉండొచ్చు. ఒకటి 10% మీద ఉండొచ్చు, ఒక 10 లక్షలు 10% మీద ఉంది, ఇంకో 20 లక్షలు 12% మీద ఉంది, ఇంకొక 30 లక్షలు 14% మీద ఉంది. ఇట్లా 3 రకాల లోన్స్ ఉన్నాయి జనరల్ లోన్స్. దానికి కూడా వెయిటెడ్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి, యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఇది ఒక కంప్యూటేషన్. ఒకటేమో లోన్స్కి యావరేజ్ ఎక్స్పెండిచర్ కోసం ఒక కంప్యూటేషను, యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం ఇంకొక కంప్యూటేషన్. ఇవన్నీ కాక మీకు స్పెసిఫిక్ లోన్ ఉంది. స్పెసిఫిక్ లోన్ అనేది ఏంటి, ఒక 5 లక్షలు స్పెసిఫిక్ లోన్ ఉంది అంటే ఒక పర్టికులర్ అసెట్ కొనడానికి. అది దానికి ఏం కంప్యూటేషన్ ఏం లేదు, దాని మీద ఏదో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అంటారు. జనరల్గా స్పెసిఫిక్ లోన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటాయి. అది బిజినెస్ పరంగా, అది మనకేమి ఏజ్ 16కి ఏం సంబంధం లేదు. సో స్పెసిఫిక్ లోన్ ఉంది, యావరేజ్ రేట్ ఉంది జనరల్ బారోయింగ్ మీద, అలాగే మీకు యావరేజ్ అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఈ 3 మీకు తెలిసినప్పుడు లెక్క చేయడానికి మీకు ఈజీగా ఒక చిన్న మెథడ్ ఉంది. ఏమిటంటే యావరేజ్ అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేది మనం కనిపెట్టేసాం. సపోజ్ మీరు ఇందాక మనం అనుకున్నట్టుగానే 4 ఇన్స్టాల్మెంట్స్లో లోన్ డ్రా చేసాం. దాని వెయిటెడ్ యావరేజ్ కనుక మనం కడితే, అంటే ఏ లోన్ ఎన్ని నెలలు వాడుకున్నాం అనేది చేసి టోటల్గా మనం కంప్యూట్ చేస్తే వచ్చేదే వెయిటెడ్ యావరేజ్ అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్. సపోజ్ మనం ఒకసారి 5 లక్షలు తీసుకున్నాం, ఒకసారి 10 తీసుకున్నాం, ఇంకోసారి 15 తీసుకున్నాం, ఇంకోసారి 20 తీసుకున్నాం. యావరేజ్ మనకు 12 లక్షలు వచ్చింది అనుకుందాం. ఈ 12 లక్షలు ఏమిటి, మీరు టోటల్గా మీరు బారో చేసింది ఆ ఎసెట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ ఎసెట్. ఇది ఎజంప్షన్. ఈ లెక్కల్లో ఇంకా మీకు క్వాలిఫైయింగ్ నాన్ క్వాలిఫైయింగ్ అని చూసుకోకర్లా, బికాజ్ ఇట్ ఈస్ టేకింగ్ ఎ సబ్స్టాన్షియల్ టైం. బాగుంది. ఈ 12 lakhs అనేది మీకు యావరేజ్ బారోయింగ్ వచ్చింది. నెక్స్ట్ యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ కడతాం. ఒక ఇందాక అనుకున్నట్టుగా కొంత పార్ట్ మీద 10%, కొంత లోన్ మీద 12%, కొంత లోన్ మీద 14%, ఇలా వాటిని కూడా వెయిట్ యావరేజ్ కింద మనం కడితే అది ఒక ఏదో 12.5 రేట్ అని వచ్చింది. సో 12 lakhs ఏమో వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్, 12.5 ఏమో వెయిటెడ్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఏమిటి, జనరల్ రేట్. సపోజ్ మనం 12 lakhs మనం బారో చేసాం కదా యావరేజ్ బారోయింగ్. యావరేజ్ బారోయింగ్లో మీరు స్పెసిఫిక్ బారోయింగ్ ఒక 5 lakhs ఉంది. 5 lakhs మీద ఓన్లీ 6% లోన్ అనుకున్నాం. సో మనం కంప్యూటేషన్ ఎలా కట్టాలంటే A16 ఏం చెప్తుందంటే 12 lakhs మీకు యావరేజ్ బారోయింగ్ ఉంది కాబట్టి 5 lakhs మీద 6% కట్టండి. అంటే స్పెసిఫిక్ లోన్ మీద స్పెసిఫిక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. మిగిలిన నాన్ స్పెసిఫిక్ పోర్షన్ ఏదైతే ఉందో, అంటే 12 - 5 is 7 lakhs ఏదైతే ఉందో, యూ అప్లై జనరల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ నాన్ స్పెసిఫిక్ బారోయింగ్. అంటే నాన్ స్పెసిఫిక్ బారోయింగ్ మీద నాన్ స్పెసిఫిక్ రేట్ మీదే కట్టబడుతున్నాం. అంటే 12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఈ 7 lakhs మీద కడతాం. ఇది మనకి టోటల్ యొక్క బారోయింగ్ కాస్ట్. ఇది మనం క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. క్యాపిటలైజ్ చేసుకోవాలన్నప్పుడు ఒక జనరల్ ఎంట్రీ కూడా జనరల్గా అడుగుతాడు. జనరల్ ఎంట్రీ నార్మల్ ఎంట్రీ, మన మెషినరీ అయితే మెషినరీ, లేదా ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ, మెషినరీ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ ఆర్ ఫ్యాక్టరీ అకౌంట్ డేటార్ టు బ్యాంక్. బట్ ఈ క్యాపిటలైజ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ అరైవ్ అవ్వడం అనేది దీంట్లో క్రక్స్. ఈ మోడల్లో స్పెసిఫిక్ బారోయింగ్ మీద స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేయాలి, నాన్ స్పెసిఫిక్ బారోయింగ్ మీద జనరల్ రేట్ అప్లై చేయాలి. ఈ రెండు యొక్క ఇంట్రెస్ట్లు కలిపితే టోటల్ బారోయింగ్ కాస్ట్ వస్తుంది. ఆ బారోయింగ్ కాస్ట్ మీరు అసెట్ కాస్ట్ కలిపి దాన్ని మీరు జనరల్ ఎంట్రీ పాస్ చేసుకోవాలి. సపోజ్ ఈ స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ మీద క్యాపిటలైజ్ చేయాల్సింది మనకు ఒక 3 లక్షలు వచ్చింది. మనం అసెట్ కొన్నది ఏదో 10 లక్షలకి, 10 + 3 మెషినరీ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అని చెప్పి 13 లక్షల రూపాయలు జనరల్ ఎంట్రీ పాస్ చేయాలి. ఇది విత్ రెస్పెక్ట్ టు స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్. అలాగే మనం ఇంతకుముందు ఒక వీడియోలో మనం AS11 గురించి కూడా డిస్కస్ చేసాం. AS11లో కూడా మనం ఫారిన్ బారోయింగ్, ఫారిన్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఫిక్స్డ్ అసెట్ అన్న లెక్కల్లో కూడా AS16 అండ్ AS11 ఉంది.
సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ఆఫ్ సే బారోయింగ్ ఇన్ ఫారిన్ కరెన్సీ అండ్ బయింగ్ ఎన్ అసెట్ ఫ్రమ్ ఎ ఫారిన్ కంట్రీ అనేది కూడా అక్కడ కూడా బారోయింగ్ కాస్ట్ ఎలా కట్టాలి ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్లో అనేది కూడా ఈ AS16 కిందకి వస్తుంది. మీరు ఆ లెక్క కోసం ఆ టేబుల్ కోసం AS11 వీడియో చూడండి. ఆ వీడియోలో మనం క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ ఆన్ ఫారిన్ కరెన్సీ లోన్ ఎలా కట్టాలి, ఇంట్రెస్ట్ ఆన్ INR లోన్ ఎలా కట్టాలి, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎలా కట్టాలి, బారోయింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, అలాగే AS11 ప్రకారం ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎంత రికగ్నైజ్ చేయాలని. సో ఈ రెండు వీడియోలు కనుక మీరు చూస్తే AS11 అండ్ AS16 మీకు కంఫర్టబుల్గా మీరు ఎగ్జామినేషన్ని అడ్రస్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.